అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మధ్యాహ్నం 1 గంట నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను బ్లాగ్ అయితే. ఇంకా ఇక్కడైతే వజూ చేసుకున్నాను నమాజ్ చేసుకునేకి. ఇంకా అలాగే ఇంకా నమాజ్ అయిపోయాక ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాలి మేము. ఇంకా హకీకా ఫంక్షన్కి అండి. ఇంకా మా ఫ్రెండ్ వల్ల అన్నయ్య కొడుకుది అయితే ఇంకా హకీకా ఫంక్షన్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తూ ఉన్నాం మేము. కానీ నేనైతే నమాజ్ చదువుకొని రెడీ అయ్యాక కలుస్తాను. అప్పటి వరకు మీరు లైక్ అయితే చేయండి వీడియో చూసి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇలాగా రెడీ అయిపోయాను. ఇంకా మంచిగా అయితే ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను, కాటన్ డ్రెస్సే. ఇంకా బుర్ఖా అయితే తీయం కాబట్టి ఇంకా కాటన్ డ్రెస్ అయితే వేసుకొని ఇంకా సింపుల్గా రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ పాపకి అయితే చూసింటారు మీరు, మా ఇంటి కింద ఉండేది మా ఫ్రెండ్ కూతురండి. ఇంకా ఈ పాప అయితే ఫోటో తీయండి అంకుల్ మాకి అని చెప్పారంట. మా ఆయన అయితే అన్నం తినేసి వచ్చి ఇంకా వాళ్ళకైతే ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడైతే ఇంకా పిల్లలందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు బాగా పిల్లోళ్ళు. ఇంకా మేము ఫంక్షన్కి వచ్చినది ఇంకా ఈ పిల్లోళ్ళే అండి. ఈ పాప ఇంకా ఈ బాబుకి అయితే హకీకా ఫంక్షన్ అయితే చేశారు. ఇంకా బాబు అయితే గేమ్ ఆడుకుంటా ఉంటే నేనే పిలిచాను, ఇంకా వీడియో అయితే తీసుకున్నాను నేను అలాగా. ఇక్కడైతే ఇంకా మా ఆయన ఇంకా జోయా అండి, ఇంకా స్నాప్చాట్లో ఫొటోస్ అయితే తీసుకుంటూ ఇంకా జోయా అయితే మంచిగా మా ఆయనతో కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగింది. ఇంకా వీళ్ళైతే ఇలాగ ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే 4:30కి అలాగా ఇంటికి వచ్చేసాను. కొన్ని పనులు ఉంటే అవి చూసుకున్నాను ఇంట్లో. ఇంకా మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళక ముందే ఒక డ్రెస్ అయితే కట్ చేశాను నేను. ఫంక్షన్ నుంచి రాగానే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేద్దామనేసి, కానీ ఇంట్లో పని వల్ల ఇంకా కుదరలేదు. నేనేం చేశానంటే ఇంకా మార్నింగే అయితే తొందరగా కూర్చొని కుడదామనేసి ఈ బ్యాగులన్నీ తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్సే అండి. ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మెజర్మెంట్ బుక్ కూడా అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ అయితే కట్ చేయాలి. ఇది మార్నింగ్ అయితే కట్ చేసిన డ్రెస్ ఇది. ఇక్కడైతే చూడండి, ఇంకా నేను అన్నీ అయితే కట్ చేసేసాను డ్రెస్సెస్ అన్నీ. ఇంకా బయటికి వచ్చి చూస్తే వర్షం పడతా ఉంది. లైట్గా చినుకుల్లాగా పడతానే ఉంది ఇంకా సాయంత్రం నుంచి అయితే వర్షము. ఇంకా మార్నింగ్ 5:30కి అలాగా లేచాను నేను. ఇంకా లేచి ఇంకా నమాజ్ అయితే చదువుకోవాలి. ఇంకా పైన అయితే వెదర్ చాలా బాగుంది అనేసి ఇంకా పైనకి వచ్చి ఇలాగ వీడియో తీసుకున్నాను. చూసారు కదా, నైట్ అయితే వర్షం పడింది కాబట్టి ఇంకా వ్యూ అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంది. ఇంకా నేనైతే వజూ చేసుకున్నాను నమాజ్ చదువుకునేకి. ఇక్కడైతే నమాజ్ చదువుకొని ఇంకా కొంచెంసేపు అయితే ప్రశాంతంగా యాసిన్ బుక్ అయితే చదువుకుంటూ ఉన్నాను నేను. ఇంకా మార్నింగ్ టైంలో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది యాసిన్ బుక్ చదివేది నమాజ్ తర్వాత. ఇక్కడైతే ఇంకా మా పిల్లలు నమాజ్కి వెళ్ళి వచ్చి ఇంకా ఫర్హాన్ అయితే క్రికెట్ ఆడేకైతే వెళ్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్తున్నారని ఇంకా లియో చూడండి వాళ్ళతో వెళ్ళాలి అనేసి బయటికి వెళ్తూ ఉంది. ఇంకా రయాన్ అయితే ఫర్హాన్కి వదిలేసి వచ్చేకైతే వెళ్ళాడు. ఇంకా ఇక్కడ లియో అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి ఇక్కడ చూడండి ఇక్కడే కూర్చొని ఉంది. आती हैं, मैं जाती हूँ अंदर, बाय. ఇంకా మార్నింగ్ 6:30 అయింది టైం అయితే. ఇంకా టిఫిన్ రెడీ చేయాలంటే చాలా టైం ఉంది కదా అనేసి ఇంకా ముందు రోజు అయితే ఈ డ్రెస్ కట్ చేశాను కదా నేను. ఇంకా ఇది అయితే స్టిచ్ చేసేసానండి. ఇంకా నాకైతే ఒకటి అనిపించింది, ఇది ఫుల్ హెవీ వర్క్ డ్రెస్ కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలో ఇలాంటివి డ్రెస్ కుడితే తొందరగా అయితే ఫాస్ట్గా పని జరుగుతుంది అనిపించింది. ఇంకా 8:30కి అంతా అయితే నేను డ్రెస్ అయితే కుట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, టిఫిన్ కోసం అయితే ఇంకా రాగి ముద్ద చేస్తున్నాను. ఇంకా రాగి ముద్ద పల్లీల చట్నీ అండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది టిఫిన్ టైంలో. ఇది ఈ మధ్య అయితే ఎక్కువ చేయడం లేదు నేను, స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లోళ్ళకి. ఇంకా ఇవి అయితే వాళ్ళు తిని వెళ్ళే కూడా కొంచెం ఇదే అవుతారనేసి ఇంకా నేనైతే స్కూల్ లేదు కాబట్టి ఈ మధ్య అయితే ఎక్కువ రాగి ముద్ద అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ రాగి ముద్ద పల్లీల చట్నీ, అలాగే నైట్ది చికెన్ కర్రీ ఉంటే అది కూడా అయితే పెట్టాను పిల్లోళ్ళకి. వీళ్ళకైతే చాలా లేట్ అయిపోయింది పాపము, మార్నింగ్ లేచారు కాబట్టి ఫుల్ ఆకలి అవుతా ఉందంట. ఇంకా వీళ్ళైతే రెడీగా కూర్చొని ఉన్నారు తినేకి. ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ వాటర్ అయితే ఇవ్వాలి నేను. ఇంకా ముద్ద అంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాటర్ పెట్టాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళకి వాటర్ ఇచ్చేసాక ఇక్కడ చింత చిగురు అయితే వచ్చింది, కిందకు వెళ్ళి చింత చిగురు అయితే తీసుకొని వచ్చాను పప్పు చేసేకి.
ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళారు. రాగానే ఇంకా ఇద్దరం అయితే టిఫిన్ చేసేసాం మేము కూడా. ఇంకా నెక్స్ట్ అయితే వెంటనే నేను ఇంకా పప్పు అయితే చేసేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ కోసం అయితే. ఇంకా ఇక్కడ చింత చిగురు పప్పు అంతా రెడీ చేస్తున్నాను. ఇంకా అక్కడైతే మీకు మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా, చెప్తాను దాని గురించి. ఇక్కడ చూడండి, ఇంకా పప్పుకు అన్నీ వేసేసాను. ఒకటి అయితే తక్కువ ఉంది ఇందులో. ఇంకా జీరా మెంతి పొడి అయితే అయిపోయిందండి ఇంట్లో. కానీ కొంచెం ఇప్పుడు టైం అయితే లేదండి, ఎక్కువ ఒక నెలకు సరిపడి నేను చేసి పెట్టుకుంటాను జీరా మెంతి పొడి. ఇంకా ప్రస్తుతం ఇప్పటికి అయితే కావాల్సినది తీసుకున్నాను. జీరా, మేథి, అలాగే మిరియాలండి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంట్లో అయితే. అలాగే ఇప్పుడు దంచుతున్నాను చూడండి. ఇది కొంచెం దంచాక కొంచెం ధనియా పౌడర్ కూడా అయితే వేసుకుంటాను నేను. ఇక్కడైతే ఇంకా మా రయాన్ మామిడికాయ అయితే తీసుకున్నాడు. ఇంకా కొంచెం పచ్చి మామిడికాయలు తింటాడు మంచిగా అయితే. ఇంకా అవి తీసుకొని నాకు సాల్ట్ ఇచ్చేయమ్మా, నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాను నాకు. ఇక్కడైతే కొంచెం ధనియా పౌడర్ తీసుకొని వేస్తున్నాను నేను. ఒక 1/2 టీ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసాను. ఇంకా మా రయాన్కి అయితే ఇక్కడ సాల్ట్ ఇచ్చేసాను, తీసుకొని వెళ్ళిపో నువ్వు అని. ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం దంచుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా పప్పులోకి అయితే వేసేసాను. ఇక్కడైతే వేసేసాను జీరా మెంతి పొడి. ఇది వేస్తేనే పప్పు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ మామిడికాయలు అయితే ఇంకా ఆవకాయ పెట్టుకునేకి ఇంకా అమ్మ వాళ్ళు కొన్ని మామిడికాయలు అయితే ఇచ్చి పంపించారు. ఇంకా ఇవి అయితే వన్ డే అలాగే పెట్టేశాను నేను. పని ఉంది, మళ్ళీ వేసుకుందాం, దీని పని చాలా ఉంటుంది అనేసి. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా ఇలాగే సేమ్ ఇలాగే కలర్ అయితే వచ్చేసాయి. ఇంకా నేను ఇలాగే పెట్టేశాను. స్మెల్ అయితే మంచి స్వీట్గా స్మెల్ అయితే వస్తుంది. ఇంకా మాగితే తినేద్దామనేసి పెట్టేశాను. ఇక్కడైతే చూడండి, రయాన్ అయితే ఇంకా మామిడికాయ తెచ్చుకొని తినేసి ఇంకా చదువుకునేకి బుక్స్ అన్నీ అయితే తీస్తూ ఉన్నాడు. ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉన్నాడండి. కోచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉన్నాడు. ఇంకా మా ఫర్హాన్ అయితే మార్నింగ్ క్రికెట్కి అయితే వెళ్ళాడు కదా, ఇంకా రాగానే ఇంకా టిఫిన్ చేసి ఫుల్గా అయితే నిద్రపోయాడు. ఇంకా లేచి మళ్ళీ క్లాస్కి అయితే వెళ్ళాలి ఇన్స్టిట్యూట్కి. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే పెట్టాను, అలాగే బియ్యం అయితే కడిగి పెట్టాను. రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకోటి నైట్ కట్ చేసిన ఈ డ్రెస్సెస్ అన్నీ అయితే ఇప్పుడు స్టిచ్ చేయాలి. దీనికోసం ఇంకా మెటీరియల్ అంతా అయితే తెప్పించుకున్నాను. ఇలాస్టిక్ దారాలు, ఇంకా ఒకటి టేప్ కూడా అయితే కొత్తది తెప్పించుకున్నాను. ఒకటి క్యాన్వాస్, ఇంకా జిప్ అండి. ఇవన్నీ అయితే చెప్తే రయాన్ వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. ఇంకా దారాలు అయితే చాలా కావాలి. ఇంకా బక్రీద్ వస్తుంది కాబట్టి, అలాగే ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు, హజ్కి వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే ఇచ్చారు. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం టైం వేస్ట్ చేయకుండా ఇంకా వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే చేయాలి. ఇంకా బక్రీద్ వస్తుంది కాబట్టి ఇంకా బక్రీద్కి తెచ్చే వాళ్ళు కూడా అయితే ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, తీసుకొని వస్తాము. ఇంకా మావి 2 ఉన్నాయి అలాగా. ఇంకా ఇప్పుడైతే నేను చేస్తున్న పని అయితే ఇదే అండి. ఇంకా అందుకనే నేను బయట వెళ్ళి ఏ వీడియోస్ అయితే చేయలేదు నేను. అందుకనే ఇంకా ఇంట్లో వీడియోసే ఎక్కువ పెడుతూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.